నమస్కారం ఆత్మలారా, ఈరోజు మనం భగవద్గీతలోని 3వ అధ్యాయం 9వ శ్లోకం యొక్క లోతైన బోధనలోకి వెళ్దాం. ఈ శ్లోకం మనం ప్రపంచంలో మన కర్మలను ఎలా చేయాలి, వాటి ద్వారా ఎలా బంధించబడకూడదో మనకు మార్గనిర్దేశం చేస్తుంది. భగవాన్ కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: యజ్ఞార్థాత్కర్మణో న్యత్ర లోకో యం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తస్ంగః సమాచర. దీని అర్థం, విష్ణువు కొరకు యజ్ఞరూపంలో చేసే కర్మలను తప్ప ఇతర కర్మలు ఈ లోకంలో బంధిస్తాయి. కాబట్టి ఓ కుంతీపుత్ర, నీవు నిష్కామంగా యజ్ఞం కొరకు కర్మలను ఆచరించు. ఈ శక్తివంతమైన శ్లోకం కర్మయోగం సూత్రానికి ప్రాధాన్యత ఇస్తుంది. భక్తితో కూడిన కర్మ. మన కర్మలను కర్తవ్య భావనతో మరియు దైవానికి అర్పణగా చేసినప్పుడు అవి బంధనానికి మూలం కాకుండా విముక్తికి మార్గంగా మారతాయని ఇది మనకు బోధిస్తుంది. ఇది కర్మను నివారించడం గురించి కాదు, దాని వెనుక ఉన్న మన ఉద్దేశ్యాన్ని మార్చడం గురించి. మన ప్రయత్నాలను ఉన్నతమైన ప్రయోజనం కోసం అంకితం చేసినప్పుడు, మన కర్మ ఫలాల కోసం స్వార్థపూరిత కోరికల నుండి విముక్తులైతే, మన పని ఒక ఆధ్యాత్మిక సాధన అవుతుంది. ఇది ఫలితాలపై అనుబంధాన్ని వదిలివేసి, మన ప్రయత్నం యొక్క స్వచ్ఛతపై దృష్టి పెట్టడం గురించి. ఈ దృక్పథం మన జీవితంలోని మొత్తం అనుభవాన్ని మారుస్తుంది, సాధారణ పనులను పవిత్రమైన చర్యలుగా మారుస్తుంది. కాబట్టి మనం ఆలోచిద్దాం, మనం మన రోజువారీ విధుల్లో నిస్వార్థ సేవ మరియు భక్తి భావనను ఎలా నింపగలం? ప్రతి పనిని ఒక అర్పణగా చేయడానికి ప్రయత్నిద్దాం, మరియు అనుబంధం యొక్క సంకెళ్ల నుండి మనల్ని మనం విముక్తం చేసుకుందాం.